సాయిరామ్. ఈ వీడియో వీక్షించిన ప్రేక్షక మహాశయులందరూ కూడా సాయిరామ్. నా పేరు పుండరీకాక్షుడు, ఇంటి పేరు తీగవరం, రాఘోపురం, చింతరుడు మండలం, ప్రస్తుతం ఏలూరు జిల్లా, పూర్వం పశ్చిమ గోదావరి జిల్లా. నేను ప్రస్తుతం సాయి మహర ప్రశాంతి పుణ్యక్షేత్రం నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ 1999 నుంచి సత్యసాయిబాబా వారు షిరిడి సాయిబాబా వారు ఇద్దరు కూడా అనేక రకాలైన లీలాన్యాసం చేస్తూ మందిరం నిర్మాణం చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు. ఆయన 1999 నుంచి కూడా అనేక రకాలైన విషయాలని మా కృష్ణవేణి గారు, తీగవరపు కృష్ణవేణి గారు, ఆవిడ మా తమ్ముడు భార్య, ఆవిడకి అనేక విషయాల గురించి తెలియజేస్తూ ముఖ్యంగా పునరపి జననం, పునరపి మరణం, పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఈ విషయాల గురించి పూర్తిగా అవగాహన ఇంటికి చెప్తున్నారు. నాకు 2000 సంవత్సరంలో స్వామివారు లీలాన్యాసం చేస్తున్నారు, నాకు దర్శనమిచ్చినారు. కావున ఆయన సర్వాంతర్యామిగా నమ్మి ఈ గుడి నిర్మాణం ఆయన చెప్పిన విధానంగా, సూచించిన విధానంగా నిర్మాణం కొనసాగిస్తూ వచ్చినాము. ఈ నిర్మాణం 2009లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కానీ ఆయన సూచించిన విధంగా నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉన్నది, ఇంకా పూర్తి కాలేదు. ఈ వీడియో చూసిన ప్రేక్షక మహాశయులు కానీ, భక్తులు కానీ మందిరంతో ఈ సహాయ సహకారం అందిస్తున్నారు, కోరి ప్రార్థిస్తున్నాము. ఆయన రాఘపురం గ్రామంలోనే కాకుండా ఈ ప్రపంచం మొత్తం మీద 200 దేశాల్లో ఆయన యొక్క లీలాన్యాసాలు జరుగుతున్నాయి అని తెలుసుకున్నాం. కావున ఆయన సర్వాంతర్యంగా భగవంతుని మిగతా యావత్ మంది వీక్షకులందరూ కూడా గుర్తించి ఆయన్ని సేవించి ధరించవలసిగా కోరుతున్నాం. అట్లాగే రాఘపురం గ్రామంలోని సాయి మహర్ప్రశాంత పుణ్యక్షేత్రంలోకి ఇచ్చేసి స్వామివారిని దర్శకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందగలని కోరి ప్రార్థిస్తున్నాం. సాయిరామ్. ఆయన యొక్క పూర్తి స్వరూప స్వభావాలు ఈ పుట్టుకలో సూచించబడినగా అనేక రూపాల్లో అనేక చోట్ల దర్శనిస్తూ వస్తున్నారు. సాయిరామ్.